ఛానల్ నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే అన్న మా పొలం ఊడ్చి సుమారు 45 నుంచి 50 రోజులు అయిందనమాట. ఇప్పుడు వరకు ఏం చేసామంటే ఫస్ట్లో కలుపు తీసాం, తర్వాత ఏంటంటే పిండి వేసాం. ఇప్పుడు వరకు ఇంకా మందులు ఏం కొట్టలేదు అనమాట. ఏమైందంటే మన దానికి ఎర్రపైన పట్టిందన్న, ఆకు ఎర్రబడిపోయింది, ఆకు ఎర్రబడుతుంది అనమాట. అది ఏంటంటే ఆకులో ఉన్న తేమను ఎక్కువ లాగేస్తుంటుంది అనమాట. దానివల్ల ఎదుగుదల అన్నది ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొవ్వు వస్తుంది కదా, లోన్ నుంచి మొవ్వు వస్తుంది, దానికి ఏంటంటే పురుగు కూడా పడుతుంది అనమాట. దానికోసం ఈరోజు 3 రకాల మందులు అయితే ఈరోజు కొట్టడం జరుగుతుందన్న. ఏంటంటే కెరల్డన్ SP 50 అని ఒకటి, ఇది ఒక 1/2 లీటర్ అనమాట. ఇది 250 గ్రామ్స్ ఇది. తర్వాత ఎగ్లేర్, ఇది ఒక 1/2 లీటర్ తెచ్చామన్న. అమెజాన్, ఇదో 1/2 లీటర్. ఈ 3 ఏంటంటే ఒక బకెట్లో కొంచెం కొంచెం కలుపుకొని దాన్ని 7 స్ప్రేల కింద ఇదంతా స్ప్రే చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ ఎర్ర పురుగు అన్నది త్వరగా చచ్చే అవకాశం ఉంది. అలాగే మొవ్వు అన్నది కొంచెం బలంగా ఉంటుంది, దుబ్బ అన్నది ఎక్కువ పడుతుంది అనమాట. దీన్ని ఏ విధంగా కలపాలి, ఏ విధంగా పిచికారీ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న. ఈ మందును ఏం చేసామంటే ఇందులో కలుపుకున్నాం అనమాట. చూసారు కదా, దీన్ని ఇలా కలుపుకొని కర్రతో ఇలా తిప్పుకోవడం అయితే జరిగింది అనమాట. దీన్ని ఇలా కలిపాం. నెక్స్ట్ ఏంటంటే దీన్ని మామూలుగా 30 ml డైరెక్ట్ మన స్ప్రేలో వేసుకుని అందులోనే వేసుకుని కలిపేసుకున్నాం అనమాట. దీన్ని 3 ఈ డొక్కు ప్రకారం, ఇదేమో అదొక డొక్కు, ఇదొక డొక్కు, ఇది మాత్రం 30 ml కలుపుకొని పిచికారీ చేయడం అయితే జరిగిందన్న. ఈ విధంగా దీన్ని చేయడం జరిగింది. చూసారు కదన్నా, టైం వచ్చేసి చాలాసేపు అయింది అనమాట. ఎండ కూడా ఎక్కువైంది. మొత్తం ఇలా కొట్టడం అయితే జరిగింది. కాకపోతే రైతులకి ఇంత ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే అన్న, మందులు కొట్టినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. మందుని కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఏదో లిక్విడ్ పెట్టుకొని. కాకపోతే ఈ మధ్యలో మొక్క మీద ఎక్కడ టచ్ చేయకండి అన్న. ఎందుకంటే మనం ఒకవేళ ఆ పవర్ అన్నది పోదనమాట, చేతులకు ఉంటుంది. అది ఎక్కడైనా టచ్ చేసినప్పుడు మనకి కళ్ళు తిరగడం, మాత కింద అనిపిస్తుంది అనమాట. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న. జై జవాన్, జై కిసాన్.